వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి ఇష్యూలో సిట్ విచారణ కంప్లీట్ అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే పక్కా ఆధారాలతోటి ఇప్పుడు అరెస్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకుందాం. ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు? ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఏంటోనమ్మా, అరెస్టు టాపిక్ వస్తే మాత్రం నాకు చిరాకు వచ్చేస్తుంది. అంటే చట్టము, న్యాయము సామాన్యులకే కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి, పోటుగాలికి వర్తించదా అనిపిస్తుంది. బట్ ఒకటి నమ్మకం ఏంటంటే దేవదేవుడే చూసుకుంటాడని. తిరుమల వెంకన్న మీద భారం పెడితే ఆయన ఎవరికి ఎక్కడ సిజరింగ్ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ తుంచాలి, ఎవరిని పెంచాలి అన్నీ ఆ స్వామి లీలలు ఎవరికి అర్థం కావు. మనం తర్వాత అవన్నీ అయిపోయాక అందుకే ఇలా జరిగిందా, ఓహో అందుకే ఇలాగ అయ్యిందా అని మనం మాట్లాడుకోవడం తప్ప ఏం చేయలేం. కాకపోతే వీళ్ళు మానవ ప్రయత్నంగా వీళ్ళు సిట్ అని, సిబిఐ ఎంక్వైరీ అని ఏవో చేస్తున్నారు, చేసుకోనివ్వండి. కాకపోతే స్వామికి సంబంధించిన ఏ వ్యవహారంలో కూడా ఎవడు తలదూర్చినా కూడా వాడికి సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే కల్తీ నెయ్యికి సంబంధించి అంటే ఎన్నో దారుణాలు చేస్తున్నారు. స్వామికి సంబంధించిన విషయాల్లో కూడా ఎంటర్ అయిపోయి అది పెద్ద కల్తీయే కాదే. ఆవు సరిగ్గా గడ్డి మేయకపోతే దాని ఇచ్చే పాల్లోంచి వచ్చే నెయ్యిలో వెన్న ఉండదే. ఇలాంటి లాజిక్లు చెప్పే సైంటిస్టులు ఉన్నారు మన భూమి మీద. సో అంటే ఇన్ని సుమారుగా 23 లక్షల కిలోలో 23 లక్షల టన్నుల నెయ్యి అని ఏదో చదివాను నేను ఈ గడిచిన 5-6 ఏళ్ళు. అంత కూడా నెయ్యిలో ఒక్క వెన్న శాతం ఉండదా? అసలు నెయ్యే కాదా? ఆర్గానిక్స్ కెమికల్స్ కలిపి మిక్స్ చేసే నెయ్యేనా అది? అలా ఆయన దేవస్థానంలో ఇలాంటివి చేయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చిండిద్ది అంటే భయం లేకపోవడం అండి. అంతే అంటే భయం ఏముంది? దేవుడు ప్రత్యక్షంగా రాడు. దేవుడు నన్ను ఏం చేస్తాడు? మహా అయితే కోర్టులు, న్యాయమూర్తి దేవుడు. న్యాయమూర్తులను కూడా ఇవాళ రేపు ఏదో రకరకాలుగా ఆబ్లిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఎట్లా మరి? ఈ మనిషి అన్నప్పుడు ఎక్కడ వదిలి తెగుతాడు. పోతే పోయింది, 100 కోట్లు పడేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా మనం రాజుల్లాగా పరిపాలించుకుంటూ ప్రజలందరినీ బానిసలా ట్రీట్ చేయొచ్చు. అదే కాన్సెప్ట్. ఒక పీక్స్ ఇప్పుడు కేజీఎఫ్లో చూడండి, వాడు ఉన్న బంగారం అంతా లాస్ట్కి ఏమయ్యాడు? రిచ్గా చనిపోయి ఉండొచ్చు. అక్కడ వాడి బాడీ కూడా దొరకదు, సినిమాలో చెప్తున్నా. అలాంటి పాప భీతి లేని మనుషులు ఉన్న కాలంలో ఇంకెలా ఉంటుంది? సరే, సిట్ అధికారులు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కటి ఎక్కడెక్కడో తీగలాగితే ఎక్కడెక్కడో డొంక కదులుతుంది. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలిందంటే దీనికి అంచునో ఆ చివరో ఈ చివరో డొంక కదలాలి. ఇక్కడ తమిళనాడులో ఫస్ట్ స్టార్ట్ చేస్తే సిట్ బృందాలు ఎక్కడో ఉత్తరాఖండ్లో డొంక కదిలిందంట. అదేదో బోలే బాబాకు సంబంధించి జైన్ బ్రదర్స్ అన్నారు, వాళ్ళు వీళ్ళు అన్నారు. తర్వాత ఆ ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ తిరుపతి అవుట్కట్స్లోకి రావడం, అవుట్కట్స్ నుంచి మళ్ళీ తమిళనాడులోకి వెళ్ళడం, తమిళనాడుకి వెళ్ళాక మళ్ళీ పేరు మాడిఫై ఇటు రావడం. అరే పరకామని భక్తులు ఇచ్చే కానుకలు డబ్బులు అవి తినేశారు. పట్టు వస్త్రాలు పట్టు అని చెప్పి సిల్క్వి చెప్పి అమ్మేసి అవి తినేశారు. టికెట్లు అమ్ముకున్నారు. ఆఖరికి వెంగబామ్మ అన్నసత్రంలో మన తెలుగువారు సౌత్ ఇండియన్స్ కన్నా నార్త్ వాళ్ళకి బాలాజీ అంటే పిచ్చి. వెంకన్న స్వామిని వాళ్ళు బాలాజీ అంటారు. వాళ్ళకి ఎంతసేపు రోటీ, ఆలు ఇవి ఎక్కువ కదా నార్త్ వాళ్ళకి. మన దగ్గర వచ్చేసరికి అన్నము, కూర, సాంబారు ఇవన్నీ పెట్టేసరికి బాలాజీ ప్రసాదం అని చాలా ఇష్టంగా తింటారు. అది కూడా కల్తీ చేసేసారు. ఇంకెట్లా? ఎక్కడ? సుప్రీంకోర్టు ఈ ఎంక్వైరీ 12 రాష్ట్రాల్లో జరుగుతుందండి. చూడండి ఎన్ని రాష్ట్రాలతో. పోనీ ఇక్కడ లోకల్గా ఏదో ఇచ్చారంటే కాదు, గుజరాత్లో ఏదో టెస్ట్ చేయించారు, అప్పుడు తేలింది. కామెడీ ఏంటంటే ఇది కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్టేట్మెంట్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తి అది ఎలా స్టేట్మెంట్ ఇస్తాడు అని చెప్పి ఒక న్యాయమూర్తి ప్రశ్నించాడు. తప్పని ప్రశ్నిస్తే తప్ప ఎలా ప్రశ్నిస్తారు? బాధ్యత గల పదవిలో ఉండి ముఖ్యమంత్రి ఎలా ప్రశ్నిస్తారని చెప్పి ఒక న్యాయమూర్తి ప్రశ్నించారు, పేర్లు అనవసరంగా. అంటే ఇన్ని రకాల వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం కనిపిస్తుంది. సో దీనికి పరిష్కారం ఏ సిట్టు, ఏ సిబిఐ, ఏ సుప్రీంకోర్టు ఎవ్వరు ఏం చేయలేరండి. దానికి స్వామే ఎలా నడిపించాలో ఎలా చేయాలో చేస్తారు. అది కర్మ ఫాలోస్ అని అంటారు కదా, అది మనం చూస్తూ ఆ స్వామి నామస్మరణ చేసుకుని అంటే నేనైతే అలా నమ్ముతా. భగవంతుని నమ్మని వాళ్ళు ఇవన్నీ చెప్పొచ్చు, ఏం కాదు సిట్ అధికారులు మొత్తం ఎంక్వైరీ చేశారని చూసుకుంటారు చెప్తారని. బట్
ఏదైనా దాని మతలబ్ అయిపోవచ్చు, మాఫీ అయిపోవచ్చు. ఇప్పుడు ఎవరు మాజీ శ్యామలరావు గారిని ప్రశ్నించారు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించారు. తర్వాత ఆయన ఎవడు జేఈఓగా ఉండేవారు అధర్మారెడ్డి ఆయన పేరు, ఆయన ప్రశ్నించారు. అయితే వీళ్ళందరిలో కూడా కొంచెం బెటర్గా చెప్పింది ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా తెలివిగా చెప్తారేమో అని పాప వైసీపీ శ్రేణులన్నీ ఆలోచించాయి. బట్ ఆయన ఏమన్నాడంటే మా హయాంలో జరిగినట్టుంది, బట్ ఎవరైనా సరే దోషులు విడిచిపెట్టద్దు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. తప్పు చేయని వాడు అలాగే మాట్లాడతాడు, దాంట్లో భాగం లేనివాడు అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు వీలైనా వైసీపీ వాళ్ళు మా హయాంలో తప్పిదం జరుగుండొచ్చు, కింద స్థాయిలో ఎవడైతే కక్కుర్తి పడ్డాడో ఆ ఉద్యోగి కానీ, లేదా టీటీడీ ఉద్యోగి కానీ, లేదా టీటీడీకి సంబంధించిన ఆఫీసర్లు కానీ, బోర్డు మెంబర్లు కానీ ఎవడైతే కక్కుర్తి పడ్డాడో వాళ్ళని కఠినంగా శిక్షించండి, మేము మీకు సపోర్ట్ అంటే ఒక మాట అయిపోయిందిగా. మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటే మీకు భాగస్వామ్యం ఉందా, మీకు అందులో షేర్ ఉందా? సో నిజంగా షేర్ ఉంది అనుకున్నాయి మేము. అలా అయితే మాత్రం వెంకన్న స్వామి చూసుకుంటాడు, మనం మాట్లాడడం అనవసరం. ఎందుకంటే రోజు ప్రతిసారి చూస్తున్నాం లెక్కర్ స్కాము, ఈ లడ్డూ స్కాము, లడ్డు కల్తీ నెయ్యి, ఇవన్నీ కూడా బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు, త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు. 300 పేజీల చార్జ్ షీటు, 500 సాక్షుల్ని, ఎందుకు 500 ఏంటి 1000 సాక్షులు ఏంటి? పని అయితే చెప్పండి. వీళ్ళనక ఎవరో హస్తం ఉంది, ఒక కేంద్ర పార్టీ వీళ్ళు కాపాడుతుంది, ఇవన్నీ చూసి విసుగొచ్చేసింది. కాబట్టి నేను ఇంకా మరి అవన్నీ న్యాయాలు చట్టాల మీద గౌరవం ఉంది లేకన కాదు, కానీ ఎప్పుడుకవుతుందో ఈలోగా మళ్ళీ వీళ్ళు ఇంకోసారి పదవులు అధిరోహించేసి ముఖ్యమంత్రి అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసులు ఇంకా ఏంటి ఉంది అంటే మళ్ళీ రారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇంకా అరెస్ట్ రేపు, ఈసారి ఖచ్చితంగా అరెస్టే, ఈసారి ఛార్జ్ షీట్ రెడీ, అరెస్ట్ వారెంట్ రెడీ అయిపోయింది, ఇవన్నీ ఊదరగొట్టు డైలాగులు ఇవి. నేనైతే వీటిని నమ్మను, విశ్వసించను. వీళ్ళని ఎవరో శక్తి కాపాడుతుంది, ఆ శక్తిని తలదన్నే శక్తి వెంకన్న స్వామి. ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు. దానికి డైరెక్ట్గా సినిమాల్లో చూపించినట్టుగా ఆడికి ఏదో వేరే కేసులో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళి ఇదైపోయినట్టుగా అలాంటివి ఏం చూపించడు. ఆయన పెట్టే టెస్ట్, ఆయన పెట్టే లీలలు ఎవ్వడికి అర్థం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఓకే, కర్మ కట్టి కుడిపేస్తుందంట. చూద్దాం మరి వీళ్ళు ఎంతవరకు సాధించారు. సిట్ అధికారులు నిజంగా వీళ్ళు సిన్సియర్గానే చేస్తారు. వాళ్ళకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో. ఒక విజిలెన్స్ అధికారిని కూడా చంపేశారుగా. ఏంటి ఇన్ని పాపాలు? దీనికి మానవ మాత్రులు ఎవడైనా అడ్డుకట్టు వేయగలడా? భగవంతుడే వేయాలి. అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.